సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎదురవుతున్న తీవ్రమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకుని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. ప్రధాన డిమాండ్లు రక్త పరీక్షల నిర్ధారణలో జరుగుతున్న జాప్యాన్ని తక్షణం అరికట్టాలి, స్థానికంగా రక్త పరీక్షలు నిర్వహించేందుకు సెల్ కౌంటర్, అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పట్టించుకోవాలి ప్రజలను డాక్టర్లు వెంటనే స్పందించాలి. డాక్టర్లు వెంటనే ఉండాలి. డాక్టర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఇవ్వాలి. అన్ని తక్కువ సమయానికి అందించాలి. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలి. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం కావాలి. సూపరింటెండెంట్ వెంటనే ఈరోజు సదాశివపేటలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో నిత్యం ప్రతిరోజు 800 మంది దాకా పేషెంట్లు వస్తున్నారు. కానీ ఈ యొక్క పేషెంట్లకు డాక్టర్లు అందుబాటులో లేరు. ఇప్పటి వరకు 11 అవుతుంది. ఒక మేడం మాత్రమే అందుబాటులో ఉంది. చిల్డ్రన్ డాక్టరు అందుబాటులో లేడు. సూపరింటెండెంట్ అందుబాటులో లేరు. టెస్టులు అయితే ఈరోజు టెస్టులు ఇస్తే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి చాలామంది ఈరోజు ఇందుకు వచ్చి పేదలు, అదేవిధంగా వైద్యము ప్రైవేట్లో చేయించుకోలేనటువంటి కడు పేదరికం అనుభవించే పేదలు ఈరోజు హాస్పిటల్కి వస్తున్నారు. వాళ్ళకి బెడ్లు లేవు. ఈరోజు ఫ్లోర్ పైనే వండుకుంటున్నారంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజల పరిస్థితి ఎంత దైనందిన పరిస్థితిలో ఉందో మాకు అర్థమవుతుంది. దీన్ని మేము డివైఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడనే టెస్టులు నిర్వహించాలి. రిపోర్ట్లు కూడా గంట సేపట్లో ఇవ్వాలి. లేకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ హాస్పిటల్ ముంగల, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ ముంగల ధర్నా నిర్వహిస్తాం. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం డివైఎఫ్ఐ